నెక్స్ట్ మెట్టు ఏంటి? ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? ప్రభువా నేను పాపిని ప్రభువా అని ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని. ఇలాంటివి ఎవరు చెప్పడు? ఆశీర్వాదపు వచనాలు మాత్రమే పలికే సేవకులు ఈ వచనాన్ని పలకరాలు నోటితో. ఎందుకు? ఈ జనాలు రారేమో, రే పాపాన్ని విడిచిపెట్టు అంటే ఈ పాస్టర్ కూడా పాపాన్ని విడిచిపెట్టమంటున్నాడే, ఇలాంటి సేవకులు మాకొద్దు అని వెళ్ళిపోతారని భయం. ఇలాంటివి చెప్పరు. ఇస్తాడు 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 ఇస్తాడు, అంతే, ఇస్తాడే. విడిచిపెట్టురా పాపాన్ని అని చెప్పేటోడు లేడు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. యు షల్ నాట్ ప్రాస్పర్ ఇఫ్ యు హైడ్ యువర్ సిన్. రెండు వర్గాల క్రైస్తవులు ప్రపంచంలో ఉంటారు. మొదటి రకం తప్పుని తప్పుగా ఒప్పుకునే వాళ్ళు, రెండవ రకం తప్పుని సిగ్గుతో కప్పుకునే వాళ్ళు. వీడి బుద్ధి ఏంటో తెలుసా? పాపం చేసినంతసేపు సిగ్గుపడ్డు. ఆ పాపం 10 మందికి తెలిస్తే అప్పుడు సిగ్గుపడి చచ్చిపోతాడు రేసుకుని. ఈ ఫీలింగ్ ఏంటి? పాపం చేశానని గిల్టీతో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోతున్నాడు? అందరికి తెలిసిపోయిందని చచ్చిపోతాడు. అక్కడ కూడా బుద్ధి రాట్లా. పాపం చేసేవాడు గిల్టీగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు? ప్రభు దృష్టిలో నేను పాపిగా మారిపోయానే. ఆదాము హవ్వలు కప్పుకున్నారు. దే ట్రై టు హైడ్ దర్ సిన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, అతిక్రమం, పాపం, నేరం, నీ తప్పుని నువ్వు ఒప్పుకోవాలి. క్రీస్తు ప్రభువుల వారి ఎదుట ధైర్యం కలిగిన గుండెతో ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఏమని చెప్పాలి? ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. జిమ్మిక్కులు ప్రార్థనలు చేస్తుంటారు కొంతమంది. ప్రార్థనలో కూడా తెలివితేటలు వాడతారు వీళ్ళు. ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? ఏదో ప్రభువా ఏదో తెలిసి తెలియక ఏదో చేశాను, నేను నన్ను క్షమించు అంటే దేవుని దగ్గర ఒప్పుకోవడానికి కూడా సిగ్గు. తెలుసో తెలియకో చేసావా? నేను ఎప్పుడు ఆ ప్రార్థన చేయలా. నేను చేస్తే ఒకటే చేస్తా. నేను పాపంలో అనేక మార్లు పడిపోయినప్పుడు నేను ఒకటే చేశా, అన్నీ తెలిసి చేశాను ప్రభువా, సిగ్గులేని అర్థమని నేను, నన్ను క్షమిస్తావనైనా, మరెన్నడూ ఆ పాపం చేయను. ఇది నిజమైన క్రైస్తవుడు చేసే ప్రార్థన. దాంట్లో మళ్ళీ సోపులు వేయటాలు, మసాలా వేయటాలు చేయకూడదు. ఆ ప్రార్థనలో తెలియక చేశా, ఏదో పొరపాట్లు చేశా, వాడు చేయమంటే చేశా, వీడు రమ్మంటే చేశా, వీడి పిలిస్తే చేశా ఉండకూడదు. ఏమని చెప్పాలి? నేను తప్పు చేశాను ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. అంతే, సింపుల్, ఒకటే లైన్. నేను పాపిని, నన్ను క్షమించు. అది ఒప్పుకోవటం అంటే. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, 2 రకాల మరలా ఒప్పుకున్న వాళ్ళలో ఉంటారు. ఈ ఒప్పుకోవటం ఎప్పుడు ఒప్పుకుంటారు తెలుసా? చాలామంది క్రైస్తవులు ప్రభు బల్లారాధన వచ్చేసరికి అన్ని పాపాలన్నీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. అడికి బల్ల తీసుకునేటప్పుడే అప్పుడు ఒప్పుకుంటాడు. ఎందుకు? రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి. అప్పుడు ఒప్పుకొని తీసేసుకొని వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోయి ఏం చేస్తాడు చెప్పండి చూద్దాం. అంతే, మరలా అదే చేస్తాడు. ఎవడు? పందిడు. పంది ఏం చేస్తుంది? ఎప్పుడైనా పందిని తీసుకొచ్చి, మురిక్కుంట్లో ఉంటుంది కదా, తీసుకొచ్చి శుభ్రంగా సర్ఫ్ డెటాలేసి కడిగేసి ఒక ఏసీ రూమ్ పెట్టి దానికి మంచి సింహాసనం మీద దాని మీద పడుకోబెట్టండి. ఏయ్ ఇక్కడే పడుకోండు, నీకోసం నేను మంచి ఆహారం తీసుకొని వస్తాను. కిచెన్ గదిలోకి వెళ్ళి మరలా ఆహారం తెచ్చి లోపల అది ఉంటుందా ఉండదా? ఏసీలో ఉంటుందా? సింహాసనం మీద ఉంటుందా? ఎక్కడుంటుంది? దాని బతికదే. అందుకే దాన్ని పంది అడ్డం. ఈరోజు పందులే నయం చెప్పాలంటే కొందరు క్రైస్తవుల కంటే. ఆ పందన్న ఏదో ఒక రోజు బుద్ధి తెచ్చుకుంటుంది, సత్యం ఉందైనా. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, వీడు పాపాన్ని ఒప్పుకుంటాడు, మరలా అది చేస్తాడు. ఇక్కడ ఒప్పుకుంటాడు, మరలా అది చేస్తాడు. దాని అర్థం ఏంటి? అతిక్రమం దాచిపెట్టి వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని, చెప్పాలి నెక్స్ట్ ఏంటి? ఒప్పుకొని విడిచిపెట్టువాడే. ఒప్పుకోవడం గొప్ప కాదు. ఒప్పేసుకుంటే ఏముంటుంది? ప్రభువా నేను పాపిని, ఒప్పుకున్నావు, ఓకే, ఒప్పుకున్నావు, గొప్పడం ఏం కాల.
ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని దగ్గర ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టేవాడు మాత్రమే ఆయన కనికరమును పొందుకుంటాడు. ఇఫ్ యు వాంట్ ద మర్సీ ఆఫ్ గాడ్, యు హ్యావ్ టు రిపెంట్ అండ్ ఫోర్సేక్ ద సిన్స్ వాట్ యు హ్యావ్ డన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పాపాన్ని, అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు ఒప్పుకొని మరలా అదే చేస్తే నిన్ను పంది అంటారు దేవుని దృష్టిలో. ఏమంటారు? అంతే. ఒప్పుకొని విడిచిపెడితే ఉపయోగం, ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నిరుపయోగం. దేవుడు ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు చూస్తాడు. ప్రతి బల్లారాధనకు వచ్చి ఒప్పేసుకొని పాపినని బల్ల తీసేసుకొని ఏదో 4 రోజులు బల్ల తీసుకున్నాం కాబట్టి బాగుండి, మరలా 5వ రోజు పాపంలో పడిపోయి మరలా బల్ల తీసుకుంటూ మరలా తప్పును ఒప్పుకొని మరలా చేస్తే చూస్తున్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చెయ్యి కాళ్ళు చచ్చిపడిపోయేలా చేస్తాడు, నీ భోజనం నువ్వు తినకుండా చేస్తాడు, నీ ఒంటి మీద బట్టలు నువ్వు వేసుకోలేకుండా చేస్తాడు. ఆ దీన స్థితిలోకి నిన్ను తీసుకుపోక మునిపే ఏం చేయాలి? అతిక్రమముని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు క్రీస్తు ప్రభువుల వారి కనికరం నీ మీదకి వస్తుంది. ఇఫ్ యు వాంట్ ద మర్సీ ఆఫ్ గాడ్, యు హ్యావ్ టు రిపెంట్ అండ్ ఫోర్సేక్ ద సిన్ వాట్ యు హ్యావ్ డన్ ఇన్ యువర్ లైఫ్. విడిచిపెట్టాలి. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టగలిగితేనే నువ్వు క్రైస్తవుడు అవుతావు, లేదంటే కావు. నెక్స్ట్ మెట్లు. ఇప్పుడు ఎన్నో మెట్లు ఎన్ని ఎక్కాం? 3 ఎక్కాం. ఇప్పుడు 4వ కొండ ఎక్కుదాం.